సాముదిన, ఏం జరిగినా నీ వెనుక మేమున్నాం. అది దృష్టిలో ఉంచుకొని నీ నిర్ణయాన్ని మార్చుకో. I can't live without you, sir. నమ్మక తప్పని నిజమైన నువ్వికరావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులను దిలేనా. ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా. బాబు అబ్బా, ఇవన్నీ కాదు బాబు. అదిగో అగో అక్కడ చూడు, ఆ కలర్ ఉంది. అది చూపించండి. ఇది కాదు అది. బా ఆ చీరలు చూపించవయ్యా. లిల్లీ, నువ్వు ఒకసారి వెళ్ళి అభికి ఫోన్ చేసి మాట్లాడు. జాగ్రత్త లిల్లీ. ఇది మీరు తీసుకోండి. అది చూపించండి. అది కాదు అది కాదు, ఆ పక్కది ఆ పక్కది. అయ్యో, ఇలా పడిపోయాడేంటి బాబు? లేనా ఏవయ్యా మేనేజరు, ఇలాంటి వాళ్ళని షాప్ లో సేల్స్ మ్యాన్లుగా పెట్టుకున్నారేంటి? షాప్ లో కుస్తీ పోటీ వాళ్ళని, వస్తాదుల్ని, పహిల్మాల్ని సేల్స్ మెన్స్ గా పెట్టుకోవాలని ఇప్పుడే కదమ్మా అర్థమైంది. ఆ, బాబు వాళ్ళ మొక్కలు కాస్త నీళ్లు కొట్టండి అయ్యా. బాబు లేనా, నాకు ఆ శారీ కావాలి. అమ్మా లావణ్య, నీళ్లు చల్లమ్మా, త్వరగా త్వరగా నీళ్లు చల్లు. ప్రశాంత్, లేవండి, సుబ్బు, లేవండి. లేవండి. ఆ, బాబు ఆ చీర, ఆ లేవయ్యా చీర. లేలే. అది ఇంకా వెరైటీ చీరలు ఏమైనా ఉంటే చూపించండి. నాకు కూడా, నాకు అంతే. అయ్యో అన్ని బాబు, varieties అక్కడ ఉంది కదా, చూపించండి. చూపించు. ఏంటో చూపిస్తున్నారు. అగో ఆ చీర. అరే అరే ఏ, బాబు, ఏంటి ఎక్కడ పెడతారో? అయ్యో, నిన్నే ఏంటమ్మా నువ్వు వాళ్ళు చూపించమ్మా. అలా ఇది చూడక ఎలా ఉందో. ఇదా? ఏమండి ఏమండి ఏమండి, మీరు ఏం చూపించండి. కావాలి మేడం? ఇదిగోండి, నాకు అంతే. ఓకే, అది చూపించండి. ఓకే. పాపం వాళ్ళు అశక్తులు అయ్యారమ్మా. నేను మీకు శారీ సరే చూపిస్తాను. చూపించండి. అదిగో అక్కడ ఉంది, ఆ ఈ చీర చీర చూపించండి. చూపించండి. అదిగో అక్కడ బ్లూ ఉంది. ఇవ్వండి. ఏమండి మేనేజర్ గారు, ఒక్క నిమిషం. అదిగో అక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఆ అమ్మా, చీర. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ బ్లూ కలర్ చీర ఒకసారి. ఒక్క నిమిషం అమ్మా, ప్లీజ్. సరే, ముందు అది ఇచ్చేయండి. ఏమే, నీ పసుపు కుంకాలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ దేవుడికి మొక్కుకోవే. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఏమీ బాగాలేదు. చెప్పండమ్మా, ఏ రంగు చీరలు కావాలి? ఆ, మా సూర్యకి ఎరుపు రంగు అంటే ఇష్టం. ఆ రంగు చీరలే చూపించండి. మా శామ్ కి రెడ్ కలర్ చీరలంటే చాలా ఇష్టం. ఆ కలర్ చీరలు చూపించండి. అక్క, ఏంటిది? ఎరుపు రంగు చీర అంటే సూర్యకి చాలా ఇష్టం అని నేను చెప్తుంటే నువ్వు కూడా అదే రంగు చీర అడుగుతావేంటి? హా, ఎరుపు రంగు ప్రపంచంలో సూర్యకు ఒక్కడికే ఇష్టమా ఏంటి? శామ్ కూడా ఆ రంగే ఇష్టం. నాకు కూడా ఆ రంగు చీరలు చూపించయ్యా. ఎరుపు రంగు చీరల్లో చాలా వెరైటీస్ ఉన్నాయమ్మా, నేను చూపిస్తానమ్మా. ముందు నేనే చూడాలి. అక్కడున్న చూపించండి. ఇదిగో నేను పెద్దదాన్ని, ముందు నాకు చూపించు. షాప్ లో కూడా ఏంటక్క? అది చూపించండి. ముందు ఇవ్వండి. సూర్యకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఇక్కడ ఇక్కడ, అది కూడా ఇలా ఇవ్వండి. అయ్యయ్యో, అది కాదు, ఆ పక్కనున్న దివ్వు బాబు. అరే, ముందు అక్కడ చూపిస్తారండి, ఇక్కడ చూపించండి. అయ్యో, మర్చిపోయాను. అమ్మ సామాన్య, లిల్లీ కోసం కూడా ఓ మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామమ్మా. నీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. మీ సెలక్షన్ తో పోల్చుకుంటే నా సెలక్షన్ ఏముందత్తయ్య? నన్ను మీ కోడలుగా సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీ టేస్ట్ ఏంటో నాకు అర్థమైంది. అమ్మో, నా కోడలే, నా కోడలే. మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే, త్వరగా వచ్చేసే. అభి, నువ్వా? ఏంటి అసలు? నువ్వేమైపోయావు? లిల్లీ, నేను చెప్పేది. ఏంటి నువ్వు చెప్పేది? నీకోసం ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేశానో తెలుసా? ఎప్పుడు చేసినా స్విచ్ ఆఫ్. సరే, ముందు పద. లిల్లీ, ఎక్కడికి? లిల్లీ ఎక్కడుంది? ఏమైంది నీకు? ఎందుకు ఇలా సడన్ గా వచ్చావు?
అడుగుతుంది, సమాధానం చెప్పవేంటి? ఈ రకంగా సడన్ గా రావడంలో నీ ఉద్దేశం ఏంటి? లిల్లీ ఏది ఏవైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదు. నీ కాల్ కనెక్ట్ అవ్వక నువ్వు కనిపించక నేను ఎంత టెన్షన్ పడ్డానో నీకు తెలుసా? చివరికి నీ కోసం నీ రూమ్ కి కూడా వచ్చాను. డోర్ లాక్ చేస్తుంది. ఓకే ఓకే నేను నో అభి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నీకు అసలు నా మీద లవ్వే లేదు. జస్ట్ సామాన్య కోసం నాతో ఫ్రెండ్షిప్ చేసావంతే. అదేం కాదు. కాకపోతే ల్యాప్టాప్ నాకు తిరిగిచ్చిన తర్వాత నాకెందుకు కనిపించలేదు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసా? ఓకే, స్విచ్ ఆన్ చేసిన తర్వాతైనా నేను కాల్ చేసినట్టు మిస్డ్ కాల్ చూసే ఉంటావు కదా. చూసి కూడా నువ్వు నాకు కాల్ బ్యాక్ చేయలేదంటే యువర్ లవ్ ఇస్ నాట్ ట్రూ. అప్పుడు కనిపించకుండా కాంటాక్ట్ లోకి రాకుండా ఇప్పుడు మా అమ్మ పెద్దమ్మ ఉన్న సమయంలో ఇక్కడికి వస్తావా? వాళ్ళు నిన్ను నన్ను ఇక్కడ చూస్తే ఏమైనా ఉందా? ఓకే, నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాదే తప్పు. నేను వెళ్ళాలి. లిల్లీ అన్నీ నువ్వే మాట్లాడి వెళ్ళిపోతానంటే ఎలా? నేను చెప్పేది కూడా వినాలి కదా. వదులు, నేను వెళ్ళాలి. ఇదేంటి లిల్లీ ఎవరితో మాట్లాడుతుంది? నాకెవరు కనిపించట్లేదు. ఎందుకంత టెన్షన్ గా ఉంది? బట్ నీతో మాట్లాడాల్సిన అవసరం నాకుంది. నేను చెప్పేది విని వెళ్ళు. నేను ఆపను. ఓకే, ఏం చెప్తావ్? నువ్వొకసారి మా ఫామ్ హౌస్కి రావాలి. ఎందుకు? అక్కడైతేనే నీతో చాలా మాట్లాడగలను, ఫ్రీగా మాట్లాడగలను. నో, నేను రాను. ప్లీజ్ లిల్లీ. నేను రాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అవునా? ఓకే, వెళ్ళు. ఆగు. రాకపోతే నీకే నష్టం. ఎస్, నేను చెప్పినట్టు నువ్వు మా ఫామ్ హౌస్కి రాకపోతే నీకు మాత్రమే నష్టం కాదు, నీ ఫ్యామిలీ మొత్తానికి భారీ నష్టం. ఏంటి నువ్వనేది? ఎస్. నష్టం ఏంటి? నష్టం అదేంటో ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు. సో నేను చెప్పినట్టు ఫామ్ హౌస్కి రా. ఎప్పుడు రావాలి, ఎలా రావాలనేది తర్వాత చెప్తాను. అభి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నాతో మాట్లాడుతుంటే నువ్వు నన్ను బెదిరిస్తున్నట్టు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏ లిలీ, అనవసరంగా ఏవేవో ఆలోచించి మూడు పాడు చేసుకోకు. నేను చెప్పిన మాట వింటే నీకు నీ ఫ్యామిలీకి మంచిది. లిల్లీ, నువ్వు అసలు ఆ నష్టం ఏంటనేదే చెప్పు. అమ్మ లిల్లీ, ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం షాప్ మొత్తం వెతికాను తెలుసా? అమ్మా లిల్లీ, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడో చూస్తావేంటి? అమ్మా, అది ఫోన్. ఫ్రెండ్ ఫోన్ చేసింది, మాట్లాడుతున్నాను. సరే సరే, చూడు ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు. ఏ నచ్చలేదా నీకు? సరే, అక్కడ బోల్డ్ ఉన్నాయి, నీకు నచ్చింది తీసుకోవచ్చులే, పద. నువ్వే సెలెక్ట్ చేయమ్మా. భలే ఉన్నావు. నువ్వుంటేనే బాగుంటుంది, వేసుకోవాల్సిందే నువ్వే కదా. రా, నీ డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. అమ్మా,
ఎందుకు రావే, వస్తావు. నువ్వు రానంటే కట్ అయిపోతాననుకున్నావా? నెవర్. నేను వైఫై లాంటి వాణ్ణి. ఎక్కడ కనెక్టింగ్ దొరికితే అక్కడ కనెక్ట్ అయిపోతాను. నిన్ను ఎంత త్వరగా వదులుతానా? ఏం బాబు, బిల్ వేశారా? రెడీ మేడం. ఇదిగో కార్డ్. అవును, ఎంతైంది బిల్లు? 60,000 మేడం. ఆపు. అంతే? అంతెందుకైంది? మొత్తం బిల్ కలిపితే అంతే అవుతుంది మేడం. ఆ, మొత్తం బిల్ అంటే కొంపదీసి ఇద్దరిది కలిపేశారా ఏంటి? అవును మేడం. సామాన్య నేనేమైనా మీకు నీతో అర్జెంట్ గా మొత్తం మాట్లాడాలి. బిల్లంతా కలిపేసామని? అదేం కుదరదు. ఆయన బిల్లు అలా ఎలా వేస్తారు? వద్దు, మొత్తం విడివిడిగా వేయండి. అక్కడేదో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది పదా. సామాన్య రా. అవునులే, పరుల సొమ్ముకి నేను ఆశపడేదాన్ని కాదు. మా బిల్లు మాకు సపరేట్ గా వేయండి బాబు. ఈ మాట ముందే చెప్పాలక్క. ఆ పనేదో నువ్వే చేస్తుండొచ్చుగా. కబుర్లు చెప్పకక్క. నేను అడిగాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇదిగో కొన్నాం తిన్నాం అన్నట్టు ఊరుకోవాలి. ఈ గోలంతా ఎందుకు? ఆంటీ, వాట్స్ ద మ్యాటర్? అమ్మ సామాన్య, అది సారీ మేడం, ఈ కార్డు డిక్లైన్ అయిపోయింది. అంటే డిక్లైన్ ఏం రావటం ఏంటి? అవును మేడం, కార్డు డిక్లైన్ అయింది. అందులో డబ్బులుండుండవు అంతేనా బాబు? ఒక్కో ఆపుతావా? కాబోయే కోడల ముందు పరువు తీయాలని చూడకు. చెక్ వన్స్ అగైన్. ఏమై ఉంటుందమ్మా? వెయిట్ ఆంటీ. మేడం, ఈ కార్డులో క్యాష్ లేదు. ఆ? అదేంటి? డబ్బు లేకపోవడం ఏంటి? సరిగ్గా చూసావా లేదో మళ్ళీ ఇంకోసారి చూడు బాబు. అవసరం లేదు మేడం, ఈ కార్డులో క్యాష్ లేదు. అది కాదు. ఎన్నిసార్లు చూస్తాడు చెల్లి? నీ దుబారా ఖర్చులు తట్టుకోలేక సూర్య నీ కార్డు రద్దు చేశాడేమో. నా కొడుకేవి అలా చేయడు. హా, దానిలో డబ్బులేవంటే అర్థమేంటో. ఒక్క అవకాశం దొరికింది కదా అని నన్నందరి ముందు హేళన చేయాలని చూడకు. చెల్లి, మళ్ళా మనకెందుకు ఈ గొడవ? బాధపడకు, నా కార్డు ఉంది కదా, మొత్తం బిల్లు నేనే కడతాను. ఇంటికెళ్ళాక నువ్వు విద్దుగాన్లే. ఎంతైనా చెల్లివి, కష్టకాలంలో నిన్నీ మాత్రం ఆదుకోలేనా? ఉండు, నేనిస్తాను. ఇదిగో బాబు, నా కార్డు నుంచి డబ్బులు తీసుకో, ఇద్దరికి తీసుకో, బిల్లు మాత్రం సపరేట్ గా ఇవ్వు. చెల్లి, ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి. సమయానికి నేను పక్కన ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే కాబోయే కోడల ముందు పరువు మొత్తం పోయేది. హా, హా, నువ్వు త్వరగా కానివయ్యా. హా, మళ్ళీ మర్చిపోకుండా వాళ్ళ బిల్లు ఎంతైందో నాకు సపరేట్ గా ఇవ్వు. ఏంటయ్యా, అయిందా? మేడం, అయిపోయిందా? సారీ మేడం, ఈ కార్డులో కూడా క్యాష్ లేదు. డబ్బులు లేవా? లేవు మేడం. నీకేమైనా మతిపోయిందా? లేకపోతే ఆ కార్డుతో డబ్బులు తీయడం చేత కావట్లేదా? ఇంకోసారి ట్రై చేయి. మేడం, ఈ కార్డులో నిజంగానే డబ్బులు లేవు. అలా ఎలా కుదురుతుంది? హా, ఇప్పుడేమంటావక్క? ఇది ఖచ్చితంగా సూర్య కావాలని చేసిన పనే. ఇంటికి వెళ్ళాక చెప్తా. ఆంటీ, ఇప్పుడు ఎలా? నేను నా కార్డ్ తీసుకొచ్చినా బాగుండేది. ఇదెంత ఇన్సల్ట్. నువ్వు ఊరుకో అమ్మా, నేను చూస్తాను ఏమైంది కదా. మేడం? వెంకట్, ప్రాబ్లం ఏంటి? సార్, అది వీళ్ళు ఇచ్చిన 2 డెబిట్ కార్డ్స్ లో క్యాష్ లేదు సార్. మేనేజర్ గారు, మేము తెలుసు మేడం, వజ్రపాటి వాళ్ళ గురించి మీరు చెప్పాలా? ఈ కార్డులు నో ప్రాబ్లం. మిషన్ ఏదో ప్రాబ్లం అనుకుంటా. బిల్ నేను ఇంటికి పంపిస్తాను, మీరు అక్కడే పే చేయండి. ఏమీ అనుకోకండి. మేడం, మీరు ఇంటికి వెళ్ళండి, ఇంకేం ఆలోచించకండి. వెంకట్, వాళ్ళ కవర్స్ ఇచ్చి సరే పంపించు. సార్. వెళ్ళొస్తామండి. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. పదమ్మా. పదండి.
అమ్మ సామాన్య ఎప్పటి నుంచో అనుకుంటుంది. నేను మంచాన పడ్డంతో వాయిదా పడుతూ వస్తోందమ్మా. ఇవాళ పార్టీలో నా మనసులో మాట అందరి ముందు బయట పెడతాను. అప్పుడు గాని సూర్య దారిలోకి రాడు. థ్యాంక్ యూ ఆంటీ. నీ సంతోషమే నా సంతోషం. పద పద. సామాన్య, లిల్లీ అయ్యో ఓకే. ఏమైంది లిల్లీ? ఎందుకు ఆ కంగారు? చెప్పు లిల్లీ, ఏంటి అలా ఉన్నావు? లిల్లీ, ఐఎమ్ నాట్ యువర్ ఎనిమీ. నాతో చెప్పొచ్చు కదా. నేను సామాన్యతో అర్జెంట్ గా మాట్లాడాలి. వదులు. లిల్లీ, తను పార్టీ బిజీలో ఉంది కదా, తను డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏదైనా ఉంటే నాతో చెప్పొచ్చు కదా. తనతోనే చెప్పాలి. వదులు ప్లీజ్. ఏ నేను నీకేం కానా లిల్లీ? చూడు, సామాన్య నీకు ఏ రకంగా హెల్ప్ చేయగలదో ఆ రకంగా నేను నీకు హెల్ప్ చేయగలను. ప్లీజ్ లెట్ మీ హెల్ప్ యూ. టెల్ మీ వాట్ హ్యాపెన్? వై ఆర్ యు సో డల్? చెప్పు లిల్లీ, ఏంటి? ఏమైంది? నాతో చెప్పినా నీకు మంచి జరుగుతుంది, చెడు జరగదు. నా మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా చెప్పు. అది అది ఏం లేదులే. నో, నువ్వు చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు. ప్రాబ్లం ఏదైనా సరే వెంటనే సాల్వ్ చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ టెల్ మీ. అది అభి. అభి? వాట్ వాట్ డిడ్ యు సే? అభి. హలో అభి, నాకు మా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలని లేదబ్బి. అభి అభి ఏమైంది లిల్లీ? చెప్పు చెప్పు లిల్లీ. సామోదిన, అసలు ఏమైందంటే లిల్లీ, లిల్లీ, వాట్ హ్యాపెన్ లిల్లీ? చెప్పు లిల్లీ, ఏంటి? ఏమంటుంది శామ్? నిన్ను బెదిరిస్తుందా? నీ మైండ్ కిల్ చేయాలని చూస్తుందా? సామాన్య, ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు అలా ఇమాజిన్ చేసుకుంటావు? లుక్, ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, ఓకే? అది కాదు, ఐఎమ్ ఆస్కింగ్ లిల్లీ. అది లిల్లీ నీతో ఏదో చెప్పాలనుకుంటుంది. ఓ, లిల్లీ నాతో ఏదో చెప్పాలనుకుంటుందని తెలిసి అది ముందే నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నావా? అదేంటో చెప్పమని తనని ఫోర్స్ చేస్తున్నావా? నో, నథింగ్ లైక్ దట్ సామాన్య. అదేంటో నాతో చెప్పమని అడుగుతున్నాను. Shut up, shut up, shut up, shut up. నాతో చెప్పాలనుకున్న విషయం నీతో ఎందుకు చెప్తుందనుకున్నా? అసలు అలా అడగటం ఏంటి? సామాన్య, షీఈ్ ఇన్. ప్లీజ్, విల్ యూ లీవ్ దిస్ ప్లేస్? లిల్లీ, పార్టీకి రెడీ అవ్వవా? పార్టీకి రావా? లిల్లీ, ఏంటి నీ ప్రాబ్లం? సామాన్య. ఏంటమ్మా సామాన్య, ఏమైంది? నథింగ్ ఆంటీ, లిల్లీని రెడీ అవ్వమని చెప్తున్నాను. అవునా? లిల్లీ, నీకు కాబోయే వదిన చెప్తోంది కదా, వినొచ్చు కదా. అయినా అవతల పార్టీకి టైం అవుతుంటే ఇంకా జిడ్డు మోహంతో ఏడుపు గుట్టు దానిలో అలా ఉన్నావేంటి? వెళ్ళు, గబగబా తయారవ్వు. ఇంకా మాటలేంటి నీకు? అవునా ఆంటీ, రెడీ అవ్వబోతుంటే ఈ సమంత వచ్చి ఏవో చాడీలు చెప్తుంది. నేను రెడీ అవ్వమంటున్నాను. ఈవిడ గారితో నీకు మాటలేంటి? సూర్య మనసు పాడు చేసినట్లు నీ మనసు కూడా పాడు చేయాలని చూస్తుంది ఈ మహాతల్లి. రా రా లిల్లీ. అమ్మ సామాన్య, అవతల అతిథులు, నా స్నేహితులు అందరూ వచ్చేస్తున్నారమ్మా. వెళ్ళి త్వరగా తయారైరా అమ్మా. బాగా అందంగా కనిపించాలి. ఏం చూస్తున్నావు ఇంకా ఇక్కడ? పదా. ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇంకో రకంగా ఉంటుంది. మైండ్ ఇట్. ఇంకెంతమంది పాడు చేస్తుందో.
అక్క అక్క నాకు చేత కావట్లేదు, నేను అన్ని పనులు చేయలేకపోతున్నానని రోజు ఏడుస్తున్నావు కదా. బాగా విశ్రాంతి తీసుకో. ఎలాగూ మేం చేసుకోబోయే పార్టీలో నీకు పనే లేదు కదా. మీరంతా ఆహ్వానితులు కారు కదా, అందుకే నీ రూమ్ లోనే చక్కగా విశ్రాంతి తీసుకో. పదవే లిల్లీ, రా. అమ్మా